హలో మామ! సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కూలీ'. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం బిగ్ నంబర్స్‌ని టచ్ చేసింది. 12 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సినిమాల సరసన నిలిచింది. కోలీవుడ్‌లో ఇప్పటివరకు 2.0 పొన్నియిన్ సెల్వన్, జైలర్, లియో సినిమాలు మాత్రమే 500 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాల సరసన 'కూలీ' కూడా చేరింది. అయితే బిజినెస్ పరంగా చూస్తే 'కూలీ' విషయంలో 500 కోట్లు కూడా పెద్ద నెంబరే కాదన్న టాక్ వినిపిస్తుంది. రజినీ, లోకేష్ కాంబోలో మీద హైప్ భారీ మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా 1000 కోట్ల మార్క్‌ని టచ్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఆడియన్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లోకి కూడా అతి కష్టం మీద ఎంటర్ అయింది. గతంలో 2.0 విషయంలోనూ ఇదే జరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా పూర్తి స్థాయిలో బడ్జెట్‌తో రికవర్ చేయలేకపోయింది. 'కూలీ' విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి. 1000 కోట్ల అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా రన్ 500 కోట్ల తర్వాత ఆగిపోయింది. దీంతో రజనీ మార్కెట్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి. అప్కమింగ్ సినిమాల విషయంలో రజనీ స్టామినా మీద నమ్మకంతో కాకుండా కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేస్తే బెటర్ అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి.